హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండి. మొన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న వారణాసి మూవీ నుంచి 2 కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఒక పోస్టర్ లో చాలా క్లాసీ లుక్ లో చూపిస్తే ఇంకో పోస్టర్ లో కొంచెం మాస్ లుక్ లో చూపించారు రాజమౌళి. కిరణ్ అబ్బవరం జీ స్టూడియోస్ తో కలిసి ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ముందుగా అనౌన్స్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఈ మూవీకి ఇంద్రపుత్ర అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సాక్షి మడోల్కర్ బర్త్డే సందర్భంగా తను చేస్తున్న 2 మూవీస్ నుంచి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఒకటి శ్రీ విష్ణుతో చేస్తున్న మూవీ అయితే ఇంకోటి సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న మూవీ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ విషెస్ ని చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఖైరడు లోహర్ కలిసి నటిస్తున్న ఐఎమ్ గేమ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. రవితేజ ప్రియభవాని శంకర్ తో కలిసి చేస్తున్న ఇరుముడి మూవీ ట్రైలర్ ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతిదీ బాగానే క్లిక్ అయ్యాయి. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. రాఘవాల్ అరేంజ్ చేస్తున్న కాంచనా 4 మూవీ కమింగ్ సూన్ అంటూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు రాఘవ. ఫహద్ ఫాజిల్ చేస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఎవరైనా వినాలనుకుంటే వెళ్ళి వినేయండి. వైవా హర్ష నటిస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ నటిస్తున్న రంభా ఊర్వశి మేనక నుంచి నిన్న అసలుకి టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఎందుకో ఏమో తెలియదు కానీ రిలీజ్ చేయలేదు. మళ్ళీ టీజర్ డేట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. విజయ్ సేతుపతి గారు పూరి జగన్నాథ్ తో చేస్తున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీ నుంచి టబు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ని చేశారు. ఇందులో టబు గౌరీ హత్యగా పవర్ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించబోతుంది. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.